సైదాబాదు సక్సెస్ స్కూల్ లోపట రెండవ తరగతి విద్యార్థులకు బలవంతంగా కల్మా చదివించేటువంటి సంఘటన ఏదైతుందో ఇది దేశంలో జరుగుతున్నటువంటి స్కూల్ జిహాద్, కల్చరల్ జిహాద్లో భాగంగానే జరుగుతూ ఉంది. పహల్గామ్ లోపట తీవ్రవాదులు కల్మా వస్తుందా రాదా అని ఏ విధంగానైతే హిందువులను హత్య చేసిండ్రో అదేవిధంగా స్కూళ్ళ లోపట కల్మా బలవంతంగా హిందూ విద్యార్థులకు నేర్పించి ఈ దేశం యొక్క సనాతన ధర్మం పైన దాడి చేసే ఒక తీవ్రవాద భావజాలమే స్కూల్ జిహాదు, కల్చరల్ జిహాదు. రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ చర్య పైన పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలా, విద్యాశాఖ ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలా, అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించాలి. మేము కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. అనేక సంఘటనలు దేశం లోపల వెలుగు చూస్తూ ఉన్నాయి. స్కూళ్ళలో విద్యార్థుల లోపల బలవంతంగా ఏ రకంగా ఇతర యొక్క మతాలను రుద్దుతున్నారు. ఇప్పటికే మదర్సాలలో వెలుగు చూసినటువంటి విషయాలు ఆందోళనకరం. దేశ వ్యతిరేక భావజాలము, హిందూ వ్యతిరేక భావజాలము, తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నటువంటి వందల సంఘటనలు మదర్సాల కేంద్రంగా జరిగినాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనేక కేసుల లోపల దర్యాప్తు చేస్తూ ఉంది. చాలా ఆందోళనకరమైనటువంటి భవిష్యత్తు పిల్లలను ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటిది చాలా ఆందోళనకరం. అనేక రాష్ట్రాల లోపల ఇటువంటి మదర్సాల మీద చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవలనే మనం చూసినాం, మహారాష్ట్రలో జల్నా జిల్లాలో ఉన్నటువంటి ఒక పాఠశాల లోపల ఐసిస్ భావజాలంతో విద్యార్థులతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసిండ్రు. సర్ తన్సే జుడే ఏ రకంగానైతే ఆల్ఖైదా భావజాలము, ఐసిస్ భావజాలం ఉందో విద్యార్థుల లోపల హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోసి యాన్యువల్ డేలో అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిపించడం. అదేవిధంగా కేరళలో, మహారాష్ట్ర లోపల కొన్ని స్కూళ్ళల్లో బక్రీద్ రోజున ఆవులను ఎట్లా హత్య చేయాలి, ఆవు తలకాయలతోటి ప్రాక్టికల్గా పిల్లలకు డెమో ఇచ్చినటువంటి సంఘటనలు వెలుగు చూసినాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్ లోపల గంగా జమునే స్కూల్ లోపల పిల్లలతోటి బలవంతంగా హిజాబ్ ధరించేలాగా రూల్స్ పెట్టడము. కాన్పూర్ లోపల కూడా, ఉత్తరప్రదేశ్ లోపల బలవంతంగా కల్మా చదివించడము. కర్ణాటక లోపల అనేక సంఘటనలు స్కూళ్ళలో ఇటువంటి వెలుగు చూసినాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు అన్నీ చూసినప్పుడు చాలా స్పష్టంగా దీని వెనకాల కొన్ని యాజమాన్యాలకు దర్యాప్తులో తేలినటువంటి వాస్తవం, కొన్ని ఇటువంటి స్కూల్ యాజమాన్యాలకు ఐసిస్ తోటి సంబంధాలు ఉన్నటువంటి విషయం కూడా వెలుగు చూసినటువంటి విషయాలు మనకు కేరళ లోపల పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ విషయం లోపల వెలుగు చూసింది. అనేక స్కూళ్ళల్లో కూడా బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర లోపల వెలుగు చూసినటువంటి సంఘటనలు పిల్లలతోటి బలవంతంగా బీఫ్ తినిపించేటువంటి కార్యక్రమాలు నిర్వహించిన సంఘటనలు వెలుగు చూసినాయి. అంతేందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరు మోసినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్యలో కూడా పిల్లలకు సెక్షన్ల పేరు మొఘల్స్ సెక్షన్ అని పెడతారు. మొఘల్స్ను గ్లోరిఫై చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ దేశం మీద దండయాత్ర చేసి, ఇక్కడి ప్రజల మీద దోపిడీ చేసి, ఇక్కడ మహిళలపైన అకృత్యాలు చేసి, ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి నరరూప రాక్షసులను ఆదర్శంగా పిల్లలకు చూపెడతారు. క్లాస్లో సెక్షన్ పేరు మొఘల్స్ సెక్షన్ శ్రీ చైతన్య స్కూల్ లోపట మేమే స్వయంగా ఫిర్యాదు చేసినాం. కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కుట్రలు. ఇవన్నీ కూడా ఏదో ఆషామాషిగా వెలుగు చూసినటువంటి వ్యవహారాలు కాదు. స్కూల్ జిహాద్ నడుస్తుంది, కల్చరల్ జిహాద్ ఈ దేశం లోపల నడుస్తుంది. జిహాద్ అనేక రూపాల లోపల ఉంది. అనేక రూపాల లోపల ఈ దేశం మీద, ధర్మం మీద దాడి చేస్తూ ఉంది. చూస్తాం, హైదరాబాద్ పోలీసులు హెచ్-ఫాస్ట్ విభాగం ఏర్పాటు చేసిన తర్వాత ఫుడ్ జిహాదు ఏ రకంగా వెలుగు చూస్తూ ఉందో, ప్రజల మీద విషపూరితమైనటువంటి పదార్థాలను తిండి రూపంలో ఎట్లా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటువంటి ఒక కల్చరల్ జిహాదు, స్కూల్ జిహాద్ ఇప్పుడు వెలుగు చూసింది. విద్యాశాఖ ఈ స్కూల్ జిహాద్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి కఠినంగా వ్యవహరించాలా. తల్లిదండ్రులు కూడా తాము చేర్పించేటువంటి స్కూళ్ళలో
విద్యార్థులకు ఏం చెప్తా ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలనే హిందుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయడం అంటే మన కుటుంబానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా, మీకు రాబోయే రోజుల్లో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయం లోపల జాగరూకతతోటి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.